ప్రభుత్వ విద్య బలోపేతానికి కూటమి కృషి చేస్తుంది. అచ్చెన్నాయుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తుందని మంత్రి అచ్చెన్న అన్నారు. శుక్రవారం టెక్కలి జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులతో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీఓ కృష్ణమూర్తి ఉన్నారు. ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు ఈ సమావేశాలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, అందులో గత సంవత్సరం 2 పర్యాయాలు బ్రహ్మాండంగా జరుపుకొని ఈ సంవత్సరం మళ్లీ మొదటి విడతగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం బామినిలో ఈ కార్యక్రమాన్ని రోజు ప్రారంభించారు. అందులో భాగంగా మన నియోజకవర్గం టెక్కలి టౌన్ లో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల +2 పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. నాతో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, పెద్దలు స్వప్నిల్ గారు, ఆర్డీఓ గారు, డిఈఓ గారు, ఏపీసీ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు, ఈ పట్టణ పెద్దలు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ చాలా చిన్నపిల్లలు. గత కొన్ని సంవత్సరాలు వెనక్కి మనం వెళ్తే శ్రీకాకుళం జిల్లా చాలా వెనకబడినటువంటి జిల్లా. శ్రీకాకుళం జిల్లా నిరంతరం వలసలు వెళ్తున్నటువంటి జిల్లా. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఈ జిల్లాలో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉండేది. దేశంలోనే రాష్ట్రంలో తక్కువగా ఉంటే రాష్ట్రంలో మన జిల్లా చాలా వెనకబడి ఉండేది. ప్రభుత్వాలన్నీ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని ఒక నినాదం తీసుకొని కార్యక్రమాలన్నీ చేయటం వల్ల ఈరోజు మనం జిల్లాలో అక్షరాస్యతలో చాలా వరకు గతం కంటే ముందున్నాం. తెలివితేటలు పెరిగాయి. ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు కాబట్టి మన జిల్లా ఈ స్థాయికి వచ్చిన విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందులో నేను చాలా గర్వంగా చెప్పదలిచాను, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా విద్యకి చాలా పెద్ద ప్రాధాన్యత ఇస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు మొట్టమొదట పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా అందులో సగభాగం ఉన్నటువంటి మహిళలు తప్పనిసరిగా చదువుకోవాలి. చాలా వరకు పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళ పిల్లలే బాగా తెలియని వాళ్ళు. వారికి మనం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు కూడా బాగా రాణిస్తారని చెప్పి మొట్టమొదటిసారి దేశంలో రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారని నేను చాలా గర్వంగా చెప్పదలిచాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన ఒక నిర్దిష్టమైనటువంటి విధానంతో అప్పుడే నేను ఎమ్మెల్యేగా హరిశ్చంద్రపురం నియోజకవర్గానికి ఎన్నికయ్యాను. ఆయన నినాదం ఏమిటంటే 96లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, గ్రామం అంటే
ఏదో 100 ఇల్లో 200 ఇల్లో 300 ఇల్లో ఉన్నటువంటి ఊరు గ్రామం కాదు. 5 ఇళ్లున్నా 10 ఇళ్లున్నా 20 ఇళ్లున్నా ప్రతి గ్రామంగా తీసుకొని ప్రతి గ్రామంలో ఒక పాఠశాల ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రతి 3 కిలోమీటర్లకి ఒక యూపీ స్కూల్ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ప్రతి 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాల ఉండాలి. ప్రతి రెవెన్యూ డివిజన్ కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమమే ఈ రాష్ట్రంలో విద్యా విధానాన్ని మార్పు చేసింది. తద్వారా ఈ రాష్ట్రంలో పేదవాడు అందుబాటులో చదువుకోవడానికి అవకాశాలు వచ్చిన విషయం కూడా మీ అందరూ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. దీనివల్ల ఒకప్పుడు ఎవరైనా సరే ఇంజనీరింగ్ చదువుకోవాలన్నా లేకపోతే హై స్కూల్ చదువుకోవాలన్నా 1 నుంచి 5వ తరగతి తర్వాత ఎవరైనా బయట ఊరికెళ్లి చదువుకోవాలన్నా చదువుకున్న పరిస్థితి లేదు. తల్లిదండ్రులు ఎందుకు చదువు కష్టం అని చెప్పి మానేపించినటువంటి పరిస్థితులన్నీ మనం చూశాం. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. పేదవాడైనా ధనవంతుడైనా డబ్బు ఉన్నా లేకపోయినా అత్యంత ప్రాధాన్యత ఈ రోజు విద్యకి ఇస్తున్నారంటే అది ఒక శుభ పరిణామం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు పాఠశాలలు ప్రభుత్వంలో ఉన్నాయి, ప్రైవేట్ పరంగా ఉన్నాయి. చాలా వరకు మీ అందరికీ తెలుసు, గ్రామాల్లో ఈ రోజు చాలా వరకు పాఠశాలలన్నీ మూతపడిపోయాయి. కారణం ఏమిటంటే ప్రతి దగ్గర ప్రైవేట్ పాఠశాలలు రావడం. ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారో వాళ్ళందరూ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోవడం వల్ల చాలా వరకు పాఠశాలలన్నీ మూతపడిన పరిస్థితి కూడా మనమే చూశాం. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధానాన్ని మార్పు చేయాలి. మళ్లీ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలనే ఉద్దేశంతో